గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తాను. Last words. ప్రసోగించేయండి. ఫస్ట్ రోజు దయచేసి ప్రసోగం ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 4,000 మంది ఎన్రోల్ అయ్యారు. మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ 38 కంపెనీస్తో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. 4,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి 326, SBI లైఫ్ నుంచి 9, పేటిఎం నుంచి 50, జియో నుంచి 55, డిక్సన్ నుంచి 70, ఆధార్ హౌసింగ్ 10, గ్రీన్ హౌస్ ఆగ్రో 15, కేజీకే ఫ్యాబ్ ట్యాగ్ 92 అండ్ బిగ్ సి నుంచి 28, శ్రీరామ్ లైఫ్ 36, ఆల్ఫా 19, హెచ్ఆర్ కో 8, భార్గవి ఆటో 13, అమర్ రాజా 50, ఫెడరో 2, టాటా స్ట్రైవ్ 45, ఎయిర్టెల్ 5. టోటల్ 900 మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు. యాక్చువల్గా మేము చెప్పింది కోవూరు నియోజకవర్గంకి అయితే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్ గోయింగ్ ఒక 700 ఉన్నాయి. అవి టెక్ మహేంద్ర అండ్ ఇంకా మిగతా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు. అది వాళ్ళ ప్రాసెస్. నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు. బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది. సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 1,600 మందికి 4,000 మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది. సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇదంతా ఇలా పొద్దున
9 o'clock నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళంతా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఉద్యోగం రావాలనే ఆశయంతో అదేవిధంగా ఈరోజు ఇది యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారి కోరిక. ఈ జాబ్ మేళా అనేది ఆయన ఆలోచనలో నుంచే వచ్చింది. బట్ ఆయనకి ఈరోజు అర్జెంట్ అపాయింట్మెంట్ ఉండి ఇక్కడికి రాలేకపోయారు. ఈ జాబ్ అందరికీ నేను చెప్పాను, జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు ఎవరు నిరాశపడద్దు. ఇది ఈ ప్రక్రియ, ఈ జాబ్ మేళా అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పినట్టు మనం అందరము ఇంతకు ముందే అనుకున్నాము. నేను ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతోమంది తల్లులు అలాగే యువతి యువకులు వచ్చి మా పిల్లలకి ఉద్యోగాలు లేవు అమ్మ, మాకు ఉద్యోగాలు లేవు అని అడిగినప్పుడు మనము ఈ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇది ఈ రోజు చేయడం జరిగింది. నియోజకవర్గము మన ఎంపీ గారు కాబట్టి కోవూరు నియోజకవర్గంలో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనతో మరి అన్ని దగ్గరలో కూడా పెట్టేదానికి తప్పకుండా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.